నమస్తే అండి, మేరోలోకి స్వాగతం. ఆగస్టు 2వ తారీఖు అండి, శుక్రవారం వచ్చింది. ఆ రోజు పొద్దుటే అన్నప్రాసన అని అన్నారనమాట పంతులు గారు. అక్కడికి వెళ్ళామండి, ఆంజనేయ స్వామి గుళ్ళో చేసాము. అది పొద్దుటే 9:30 కల్లా రమ్మన్నాడండి, కానీ మాకు కొంచెం లేట్ అయ్యి 10ంటికి వెళ్ళాం అనమాట. కానీ చాలా బాగా చేశాడండి, బాగా జరిగింది అంతా కూడాను, శాస్త్రోక్తంగానే చేశాడు. కొంచెం టైం అంటే ఇంకొక అరగంట లేటుగా వెళ్తే కనుక వర్జం వస్తుంది అన్నాడు అనమాట. ఇంకా అందుకనే కొంచెం ముందుగానే బయలుదేరాము. 9:30కి అన్నాడండి, మేము 10ంటికి వెళ్ళాం అంతే. ఒక అరగంట కొంచెం లేటుగా వెళ్ళామండి. ఇదండి, మామూలుగా అయితే నామకరణం 21 రోజునే చేయాలన్నమాట. కానీ ఇంకా అప్పుడు మాకు పేరు సెలెక్ట్ చేసుకోవడం కుదరక చేయలేదండి. తర్వాత సరే నెలలోపు చేద్దామన్న ఉద్దేశంతో మామూలుగా మహాలక్ష్మి అని పెడదాం అనుకున్నాము. అయితే మా వాళ్ళందరూనేమో అది పాత పేరులా ఉంటుంది, వద్దు వద్దు అన్నారు. ఇంకా అందుకనే సరే మా పిల్లల్ని అడిగితే మా బాబు వాళ్ళేమో శ్రీనిధి అయితే బాగుంటుంది కదా, మహాలక్ష్మి పేరుకు సమానంగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో శ్రీనిధి అన్నారు. సరే పంతులు గారేమో ఇప్పుడు అన్నప్రాసన రోజున నక్షత్రాన్ని బట్టి పెట్టాలమ్మా, ఇంకా మీరు అలా ఏది పెడితే అది పెట్టకూడదు అన్నారని ఇక నామకరణం కూడా చేసేద్దాము, మరి మీరు 3వ నెలలో చేసుకోలేదు కదా అనేసండి. ఇంకా అప్పటికప్పుడు చూసారనమాట పేరు. అందరం సెల్ ఫోన్ కొట్టుకుని చూస్తూ కూర్చున్నాం, ఏ పేరు బాగుంటుంది అంటే ఆఖరికి రిషిక అని పెట్టామండి. రిషిక అంటే చిత్తా నక్షత్రంలో వచ్చిందనమాట, తులారాశిలో పుట్టిందండి, చిత్తా నక్షత్రం వచ్చింది. ఇంకా అందుకని రిషిక అయితే బాగుంటుందమ్మా, రామేదే రావాలి, అదే పేరు పెట్టాలి, పేరంటే ఆయుష్ కదా, ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టకూడదు అన్నారండి పంతులు గారు. ఇంకా అందుకని సరే అని రిషిక అని పెట్టామన్నమాట. ఇంకా అన్నప్రాసనతో పాటు నామకరణం కూడా చేసేసామండి. అదే ఇక్కడ జరుగుతుందన్నమాట.
ఆయన కూడా పంతులు గారు కూడా చూస్తున్నారండి ఏ పేరు బాగుంటుంది ఏ పేరు బాగుంటుంది అని. ఆయన పాపం చాలాసేపు చూసారనమాట సెల్ ఫోన్లో. ఏ పేరు చూసినా మనకు నచ్చాలి కదా. ఆఖరికి రిషిక అని పెట్టామండి. రిషిక అంటే బాగుంది కదా, కొత్త పేర్లు అనిపిస్తుంది అనేసి ఇక అది ఒప్పుకున్నాం అనమాట. కానీ నాకు ఎంతో ఇష్టమైన పేర్లండి. మహాలక్ష్మి, శ్రీనిధి రెండు ఇష్టమైన పేర్లేనండి. సరేలే మరి ఇంకేం చేస్తాం మరి. తప్పకుండా ఇంకా నక్షత్రాన్ని బట్టి పెట్టాలన్నారని ఇక రిషికానే పెట్టేసాం అనమాట. అదండి ఇక్కడ జరుగుతుంది అదే అనమాట. అందరూ చూస్తున్నారండి, హడావుడిగా చూస్తున్నారనమాట ప్రతి ఒక్కళ్ళు. ఏ పేరు పెట్టాలి తల ఒక సెల్ ఫోన్ పట్టుకున్నారండి ఆ పేర్ల కోసం. ఆఖరికి మా పాప సెలెక్ట్ చేసింది రిషిక అని. అదే పేరు బాబుకు కూడా నచ్చిందండి. ఇక అందరం అదే పెట్టేసాం. వేసామండి. ఇంకా మొత్తం మేము ఇక్కడి నుంచి పంతులు గారు ఏమేమి చెప్పారంటే అండి, బంగారం, డబ్బులు, భగవద్గీత, పరమాన్నం ఇవి చెప్పారనమాట. ఇవి తీసుకురండి అక్కడ పెట్టడానికి అని ఉంటే ఇంకా అవి తీసుకెళ్ళామండి. బంగారం, పరమాన్నం, భగవద్గీత, పెన్ను ఇవన్నీ కూడా పట్టుకెళ్ళామండి. ఇవన్నీ పట్టుకెళ్ళి అక్కడ పెట్టామన్నమాట. పేరు కోసం మంత్రాలు అనమాట అండి. పెట్టకముందు పెట్టేశాక ఇక అందరం హ్యాపీగానే ఫీల్ అయ్యాం. మంచి పేరే కదా, బాగుంది పేరని. బాగా చేయించాలండి పూజారి గారు కూడా చక్కగా ముందుగా విఘ్నేశ్వరుడి పూజ అవన్నీ కూడా చేయించారండి. పేరు గురించి కొంచెం లేట్ అయిందండి. ఇంకా అన్నీ బాగానే జరిగినాయండి దేవుడి దయ వల్ల. మా పాప కూడానండి, మా చింతల్లి కూడా స్వీటీ అసలు పేచి పెట్టిందండి. కొంచెం అంటే చెమట్లు అవి పట్టినాయి కదండి, పొట్లంగా తీసాం కదా, కొంచెం పేచి పెట్టిందండి. అదిగోండి కాసేపు వాళ్ళ అత్త ఎత్తుకుంది. వాళ్ళ అత్త ఎత్తుకుని మళ్ళీ వాళ్ళ అమ్మకి ఇచ్చిందనమాట. మా బాబు కాస్త చెయ్యి నొప్పిగా ఉంటుంది కదండి. ఇంకా ఉంగరం ఉందండి, ఇంకా ఉంగరంతో తినిపించాలి అన్నం అన్నారని ఉంగరం తీస్తున్నాడు. పెరుమాళ్ళ ఉంగరం అండి, పెరుమాళ్ళ స్వామి ఉంగరం అనమాట. పెళ్లి చేయించుకున్నాడు. ఇంకా పెరుమాళ్ళ ఉంగరం తీసాడనమాట. తీసండి పంతులు గారు చెప్తున్నారనమాట. పేరు అది రాయిస్తున్నారు. బియ్యంలో రాయిస్తారు కదండి పేరుని, అలా ముందుగా బియ్యంలో రాయిస్తున్నారు అనమాట. ఎలా రాయాలి ఏంటి అని అన్నీ చెప్తున్నారు పంతులు గారు. చిత్త నక్షత్రం మొత్తం అన్నీ రాయించారండి. తులారాశి అని, చిత్త నక్షత్రం అని, పేరు, ముందుగా విఘ్నేశ్వరుణ్ణి అంతా అలా రాయించారనమాట. అదిగోండి మా చిన్నోడు చూసారు ఎలా చూస్తున్నాడో, వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడా అని అన్నీనండి పరిశీలన అనమాట. పంతులు గారు ఎలా చదువుతున్నారు అది కూడా, పంతులు గారు కూడా అలా చూస్తూ కూర్చుంటుంది అనమాట. ఒక్క 5 నిమిషాలు ఏడ్చిందండి అంతే. అంత పెద్దగా పేసి ఏం పెట్టలేదు కానండి. కాకపోతే ఏంటంటే పట్లంగా కదండి, కొంచెం జాకెట్టు అది కొంచెం చెమటల వల్ల కొంచెం అండి అసలు ఇబ్బందే పెట్టలేదు. మొత్తానికి అలా అనమాట. నామకరణం కూడా అదే రోజు జరగాలని రాసి పెట్టినట్టు ఉందండి. అదే రోజు జరిగిందనమాట. మహాలక్ష్మి, శ్రీనిధి చాలా ఇష్టమైన పేర్లండి. సరే అని రిషిక అని పెట్టాడు ఇంక పంతులు గారు. ఇక అదే పెట్టాలమ్మా అన్నారు. 3 రోజులు పిలవాలమ్మా రిషిక అని, ముద్దు పేరుతో పిలవద్దు 3 రోజులు కూడాను. 3 రోజులు వరుసనే మీరు రిషిక అనే పిలవాలి అని చెప్పాడండి. ఇంకా అలాగే మేము 3 రోజులు కూడా రిషిక అని పిలిచామన్నమాట. తర్వాత నుంచి రిషిక అంటే పలకట్లేదండి, కొత్తగా ఉంది కదా, కొత్త పేరు కదా. స్వీట్ అమ్మ అంటే చాలా బుడుంగా వెనక్కి తిరుగుద్ది అనమాట. ఇక 3 రోజులు కూడా రిషిక అని పిలిచామండి. కొంచెం అలవాటైంది లేని పేరు. ఇంకా తర్వాత నుంచి మళ్ళీ స్వీటమ్మ అని పిలవడం మొదలుపెట్టాం. ఎందుకంటే అలవాటైన పేరు కదండి మరి. అదనమాట. చూసారా ఎలా ముంచుని చూస్తుందో, ఏమేం చేస్తున్నారు ఏంటి అని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ముంచును చూస్తుందండి. పూజ కూడా బాగానే చేయించారండి పంతులు గారు.
అంతకాలం చూస్తుంది సరే చూసి ఎడుతున్నట్టుంది. ఆయన కాసేపు ఎత్తుకున్నారండి పంతులు గారు కూడా. కాసేపు ఎత్తుకుని పిలిచారనమాట. రిషిక రిషిక అని పిలిచారనమాట. మాకు ఇంటికి దగ్గరేనండి ఆంజనేయ స్వామి గుడి. మా అయితే ఒక 10 నిమిషాలు కూడా పట్టదండి. 5 నిమిషాల లోపే వెళ్ళిపోతాం అనమాట. బండి మీద అయితే, నడుచుకుంటే అయితే 10 నిమిషాలు పడద్దండి. పక్కనే అనమాట. ఇంకందుకనే ముందు రోజే వెళ్ళండి పంతులు గారికి చెప్పేసి వచ్చాము. ఇంకా ఆయన అన్నీ రెడీ చేసుకునండి. 9:30కి రమ్మన్నారు కానండి మాకు 10 అయిపోయిందండి ఆ రోజు. ఎందుకంటే పాపకు స్నానం చేయించి మేము స్నానాలు చేసి వంట చేసండి ఇవన్నీ అయ్యేటప్పుడు లేట్ అయింది. అయినా పర్వాలేదండి, ఇంచుమించు బాగానే అందుకున్నాం. ఆయన చెప్పింది 9:30కి అయితే మేము 10:10కి ఇప్పుడు వెళ్ళామన్నమాట. దుర్ముహూర్తం రాకముందే వెళ్ళిపోయాములేండి. లేకపోతే 1 గంట దాకా ఉండాలన్నారు ఆయన. దుర్ముహూర్తం ఉందమ్మా 10:30 దాటితే అన్నాడు. ఇంకా ఆయన కూడా మేము పందలాడు వెళ్ళినట్టే లెక్కండి, బాగానే చేస్తాడు ఆయన. అది వచ్చేసరి పంతులు గారు కాసేపు ఎత్తుకున్నారండి ఏడుస్తుందని. ఇంకెత్తుకుంటే కొత్త కదండి, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే కాస్త ఏడుస్తుంది అనమాట. అది చూడండి కాసేపు ఆడించాడు ఆయన. కాసేపు ఊరుకుందండి. ఇక మొహం చూడటం అండి, మొహం చూస్తుందే ఏడుస్తుంది, మొహం చూస్తుందే ఏడుస్తుంది అనమాట. కొత్త వాళ్ళు కదా. ఇది కూడా చూస్తుంది. బుద్ధిమంతురాల్లో కూర్చుందండి. ముందు ఏడ్చింది కాస్త, తర్వాత అదిగోండి బుద్ధిమంతురాల్లో కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడు ఏంటన్నీ చూస్తుంది అనమాట. అవగాహన ఎక్కువేనండి, అన్నీ చూడగానే బాగానే పట్టేస్తుంది అనమాట. ఆ చిట్టి పొట్టిగా పట్లంగాలు ఎంత బాగుందో నేను చక్కగా. ఇవ్వండి ఇక మా అళత్తమ్మ దగ్గరికి వెళ్ళింది. ఇక మేనత్త దగ్గరికి వెళ్ళండి ఆపిందనమాట ఏడుపు. ఇంకా ఓయమ్మ పొద్దున్నే మా గరిక కోసం వెళ్ళమంటున్నారండి. గరిక అంటే నేను మామూలుగా అంతా ఒకటేనేమో అనుకుంటున్నాను. తీరా అక్కడికి వెళ్ళాక గడ్డిలాగానే ఉందండి, మరి కోసుకొచ్చాను. ఆయనేమో అది గరిక కాదమ్మా అన్నాడండి. మళ్ళీ అక్కడ పెట్టేస్తే అప్పుడు మా కోడలు వాళ్ళ అమ్మగారు వెళ్ళి గరిక అంటే ఎలా ఉంటుందండి అని తీసుకొచ్చారు. మరి వాటిలో కూడా రకాలు ఉంటాయేమోనండి, మరి నాకు తెలియదు కదా. ఇప్పుడు పాపకి చెవిలో చెప్పిస్తున్నారండి పేరు. ఎడంవైపు చెవిలో చెప్పాలంటండి, అంతేనండి. రిషిక 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 అని 3 సార్లు చెప్పాలంటండి. ఎడంవైపు చెవిలోను చెప్తున్నాడు అనమాట. చూడండి ఎలా చూస్తుంది. మా కోడలు వాళ్ళ అమ్మగారండి మామూలుగా బట్టలు తేవాలి దంపతులకి. అయితే బాబుకి డబ్బులు ఇస్తారండి. వాళ్ళ అమ్మాయికి చీర తెచ్చారు కానీ వాళ్ళు ఇంట్లోనే పెట్టేసి వచ్చేసారనమాట. పాపకు మాత్రం పట్లంగా తీసుకున్నారనమాట. ఇంకా అది తీసుకొచ్చారు. ఉంగరం తెచ్చిందండి ఆవిడ. ఉంగరంను వెండి గిన్నె గ్లాసు చిన్న స్పూన్ అండి, వెండి స్పూను అది తెచ్చారు. నేనేమో ప్లేట్ తీసుకున్నానండి, వెండి ప్లేట్ తీసుకున్నాను అనమాట. 16 తులాలకు వచ్చింది. సరే ఇంకా తను
రోజు దాంట్లో పెట్టచ్చులే అనే ఉద్దేశంతో వెండి ప్లేట్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వాళ్ళ అమ్మతో కూడా చెప్పిస్తున్నారండి. వాళ్ళ అమ్మ కూడా 3 సార్లు చెప్పింది అనమాట చెవిలో, రిషిక 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 అని చెప్పాలంటే అండి. లేదు భుజం మీద వేసి. నిద్రపోయి లేచిందండి ఇప్పుడే. ఇంక ఎత్తుకోమంటే ఎత్తుకుందండి వాళ్ళ అత్త.